నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ జనరల్‌గా 'రాజా సాబ్' చాలా డిసప్పాయింట్ చేసింది అని అనుకున్నాం. బట్ అమెరికాలో మాత్రము పిచ్చ ఫాన్స్ ఉన్నారు. 'ప్రభాస్‌కి' హిట్ మూవీ మాత్రం మిలియన్స్ కలెక్షన్ చేస్తుంది అని వినబడుతుంది. సో, అధికారికంగా కూడా ప్రకటించారు. ఎంత కలెక్షన్స్ వచ్చినయి? అసలు ఇప్పటి వరకు 'రాజా సాబ్' హవా ఎట్లా ఉంది? అంటే 'రాజా సాబ్' అది వన్ మ్యాన్ షో అమ్మా అది యాక్చువల్‌గా. 'రాజా సాబ్‌లో ఏముందంటే ఒకే ఒకటి ఉంది గొప్ప విజయ సంకేతం. అదే 'ప్రభాస్'. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. ఈరోజు 'రాజా సాబ్‌లో' ప్రభాస్ హీరో కాకుండా ఉంటే ఎందరికో గుండెపోట్లొచ్చాయి. ఇప్పుడు ఒక ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇప్పటికొక 183,00,00,000 వచ్చాయి. వాళ్ళు అనుకున్న 500 కోట్లకి కొంచెం దగ్గరలో ఉంటారు. ఒక ఆల్మోస్ట్ ఆల్ సినిమా పూర్తిగా ఎక్కడెక్కడైనా ఆడి అది ఇంకా థియేటర్‌లోంచి విడిచిపెట్టే సమయానికి తనకు అయినటువంటి బడ్జెట్‌ని చేరుకునే దిశగా ఉంటుంది. లేదా ఒక 50, 100 కోట్ల డెఫిసిట్‌లో ఉంటుందన్నమాట. దాన్ని నలుగురు పంచుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ లోగడ 50, 70, 100 కోట్ల తాలూకు డెఫిసిట్‌తో సినిమాలు మిగిలిపోనియి ఎన్నో ఉన్నాయి. అలా ఇది మిగిలిపోతుంది. గానీ ఇక్కడ మన ఇక్కడ తెలుగులో ఆడడమే ఎందుకో ఈ సినిమా మీద చాలా ఒక దాన్నేమంటారు? దొంగ దెబ్బ తీస్తారు కదా! ఏదో వెన్నుపోట్లు ఏవో అంటారు. అవి ఎట్లాంటియి. మొత్తానికేంటంటే సినిమాని వాంటెడ్‌గా కిల్ చేయాలన్నటువంటి ఆలోచన చాలా మందికుంది. దానికే మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడెవరో ఒక చిన్న అడ్వర్టైజ్‌మెంట్ కావాలంటే నా నా అడ్రెస్ చెప్తాను మా ఇంటికి రా. ఇలాంటివి మాట్లాడుతున్నారన్నమాట. కామెడీ చేసి పారేశారన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్‌ని కిల్ చేశారు. 'రాజా సాబ్' సినిమాని ఎలివేట్ చేసుకోవడంలో డైరెక్టర్ చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నప్పటికి కూడా సినిమా మరీ అంత అధ్వానంగా లేదు. ఉంటే ఎంతమంది చూడరు, ఎంతమందికి లైక్ అవ్వదు. కనుక డైరెక్టర్ కాస్త వీక్ అవ్వడం వల్ల కొంతమంది పని పట్టుకొని పాతాళాన్ని తొక్కేశారన్నమాట. చివరికి ఏంటంటే నువ్వేదో చిన్న సినిమా, బస్ స్టాప్ సినిమా, ఈ రోజుల్లో సినిమా ఇట్లాంటివి చేసుకున్నోడు మానేసి, ప్రభాస్‌తో నీకెందుకురా సినిమా అనే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవాలన్నమాట. సినిమా అంత బ్యాడ్‌గా లేదు. గానీ ఆయన సినిమా ఏమి తీశాడో అది ప్రజలకు చెప్పుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. మిగతా డైరెక్టర్స్ సక్సెస్ అవుతారు. ఈయన ఫెయిల్ అయ్యాడన్నమాట. అయితే ఓవరాల్‌గా మాత్రం ఈ సినిమా ముందు ముందు ఈ కలెక్షన్ చూసిన తర్వాత మళ్ళీ ప్రజలెళ్తారు సినిమాకి. దీనికేమైపోయిందంటే 'రాజా సాబ్' తర్వాత మనకి 'మనశంకర వరప్రసాద్' వచ్చాడన్నమాట. నో కంపారిజన్. 'మనశంకర వరప్రసాద్‌తో దేన్ని కంపేర్ చేయలేము. మరి ఈరోజు మా భర్త మహాశయులకు విజ్ఞప్తి వస్తుంది. అది ఎలా ఉంటుందో దానికంటే 'రాజా సాబ్' బాగుందనుకోండి, మళ్ళీ కలెక్షన్స్ పెరుగుతాయి. ఈ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయన్నమాట. ఉన్న సినిమాల్లో ఈరోజు 'మనశంకర వరప్రసాద్' దీన్ని కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. సినిమా ఒకటైనప్పుడు కూడా లెజెండరీ ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారు. అంటే ఇద్దరు హీరోల సినిమా ఒక టికెట్ మీద చూసినట్టు అవుతుంది వాళ్ళకి. దాని తర్వాత ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సకుటుంబంగా చూడదగ్గ చిత్రం ఏదైనా ఉందంటే ఈ సినిమాయే. ఫ్యామిలీతో వెళ్తారు, హాయిగా నవ్వుకుంటారు. మధ్యలో ఏదో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆ పండగ సరదాలు తీర్చుకోవాలంటే తగిన సినిమా 'మనశంకర వరప్రసాద్' గనక దాంతో దీన్ని పోల్చుకోలేము. ఈ 'రాజా సాబు' ఇక్కడ మా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కంటే బెటర్‌గా ఉందనుకోండి, అప్పుడు కలెక్షన్స్ పెరుగుతాయి. కలెక్షన్స్ పెరిగినట్టయితే కనీసం బ్రేక్ ఈవెన్‌కి వస్తుందన్నమాట. నా ఉద్దేశంలో 'ప్రభాసు'
చాలా అదృష్టవంతుడు. ఏ సినిమా చేసినప్పుడు కూడా ఆయనకుండే కలెక్షన్స్, ఆయనకుండే ఫాలోయింగు, ఆయనకున్నటువంటి రెస్పాన్స్ ఆయనకుంటుంది గాబట్టే ఈరోజు మిగతా చోట్ల ఇంత రెస్పాన్స్ వచ్చి 153,00,00,000 అంటే 200,00,00,000 వేసుకోండి. అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బడ్జెట్‌కి వచ్చేసాడు. ఇంకో వారం రోజులు ఆడినట్టయితే ఇది బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చన్నమాట. గనక ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమిటంటే రాజా సాబ్ ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్ పిక్చర్. అంత చెడ్డ సినిమా కాదు, కానీ చెడ్డ సినిమాగా ముద్ర వేయబడింది. సార్ బలవంతంగా చెప్పడం. సార్ ఇప్పటి వరకు చూసుకుంటే కలెక్షన్స్ మనకు దాదాపు మీరు 180 కోట్ల 150 కోట్ల అన్నారు. 183. 183 కోట్లు. సో ఇప్పుడు మనకి సంక్రాంతి హవా ఉంది కాబట్టి ఈ మధ్యలోనే ఇంకా ఈ కలెక్షన్ మంచి తారస్థాయికి పెరిగే అవకాశం ఉందని మనం అంచనా వేసుకోవచ్చా? తారస్థాయికి పెరగదమ్మా. ఎప్పుడు థియేటర్‌కి వెళ్ళేవాళ్ళు కంపేర్ చేసుకుంటారు సినిమా. ఏది బెటర్ సినిమా? మన శంకర వరప్రసాద్. దాని నెక్స్ట్ బెస్ట్ ఏమిటి? అంటే ఈరోజు భర్త మహాశయులకు విజ్ఞప్తి వస్తుంది. ఆ భర్త మహాశయులకు విజ్ఞప్తి కంటే ఈ రాజా సాబు బెటర్ ఆర్టిస్టు. రవితేజ కంటే బెటర్ ఆర్టిస్ట్ కదా! చాలా మంది ప్రేమించే ఆర్టిస్ట్ కదా! ఏమాత్రం దీనికంటే బాగుంటే అప్పుడు కలెక్షన్స్ పెరుగుతాయి. తారాస్థాయికి లేదు. తారాస్థాయి అంటే అది బిగినింగ్ నుంచి ఉండాలి. అలా కాకుండా బ్రేక్ చేరుకుంటుంది. ఓకే. బ్రేక్ ఈవెన్‌కి చేరుకుంటుందన్నమాట. ఈ భర్త మహాశయులు కానీ ఏవైనా వీక్ అయినట్టయితే చూడాలి. ఇప్పుడు ఆ సినిమా ఎలాగుంటుందో చూసిన తర్వాత మనం చెప్పొచ్చు గానీ, ముందే మనం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నేను స్పష్టంగా నాకున్న అనుభవంతో చెప్పేదేమిటంటే, ఈ సినిమా 'రాజా సాబ్' సినిమా మాత్రం నాట్ దట్ మచ్ బ్యాడ్ ఫిల్మ్. మారుతి డిడ్ సమ్‌హౌ వెల్. అంటే ఇది బలవంతంగా ఫోర్స్‌గా తొక్కబడింది ఈ సినిమా. అంటే ఆ సినిమాని చూసే అవకాశం లేకుండా కూడా అయిపోయిందన్నమాట. మొదటి రోజు, 2 రోజులు చూసిన తర్వాత ఎందుకు తీసావురా నీకు పని లేదా? మాకు పని లేదా? అనేటువంటి మాటలు వచ్చాయి. ఆ మారుతి కాస్త అమాయకుడు గనక ఏదైనా కొంచెం మీకు వీక్‌గా అనిపించినట్టయితే నా అడ్రెస్ పెడతాను. మీరు నా ఇంటికి రండి అన్నాడు. దాన్ని ఎంత ట్రోల్ చేసి నిజంగా కొద్దిగా గట్టిగుండి ఎగజైపోతాడో తెలీదన్నమాట. అంత ప్రమాదకరమైనటువంటి సంఘటన అది. సో ఎనీవే మళ్ళీ రాజా సాబు మన ప్రభాస్. అంటే అందరికి మన అంటే ప్రేక్షకులు అనుకుంటున్న మన ప్రభాస్. డెఫినెట్‌గా ఆ సినిమా ఒక హిట్ కాకపోయినా సక్సెస్‌ఫుల్ జోనర్‌లో ఉంటే అందరూ ఆనందిస్తారు. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి కూడా పండగ చేసుకునే ఆనందం కలుగుతుంది. పండగ పూట వాళ్ళు కూడా కలివిడిగా ఉంటారు. ఇది నా ఆలోచన. రైట్ సార్. ఇప్పటి వరకు అయితే నిజంగానే నాట్ బ్యాడ్ కలెక్షన్స్ అనుకున్నంత ఏమి కాదు అని అనిపిస్తుంది కలెక్షన్ బట్టిను. సో మీరన్నట్టుగా బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం ఈ సంక్రాంతి దాటే లోపు కొంచెం ఆ బడ్జెట్స్ అన్ని కూడా ఇంకా కొంచెం మంచి కలెక్షన్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటుంది. అవునవును. మొత్తానికి అందరూ ఎంజాయ్ చేయాలనే కోరుకుందాం. థాంక్ యూ.